హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇంతకుముందు మన ఛానల్లో మేమైతే ఆ ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాం కదండి. మీరందరూ కూడా ఆ వీడియో చూసే ఉంటారు కదా. అవునండి, ఆ ఇల్లు ఖాళీ చేసేసి ఇప్పుడైతే వేరే ఇంటికి మేమైతే షిఫ్ట్ అయిపోయాము. నానా పెట్టమ్మా, నేను పోతా బయటికి. ఈ సంవత్సరం దగ్గర అయిపోయింది, వచ్చే సంవత్సరం మంచిగా కొట్టుకెళ్ళి పోతున్నట్టు. వింటున్నారా ఫ్రెండ్స్? మా తమ్ముడైతే మమ్మల్ని దీవించేస్తున్నాడు. ఈ సంవత్సరం ఇక్కడ రెంట్కు ఉండేసి నెక్స్ట్ ఇయర్ అయితే కొత్త ఇల్లు కొనుక్కొని కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయాలి అని చెప్పేసి మమ్మల్ని అయితే బ్లెస్ చేస్తున్నాడు. మా తమ్ముడితో పాటు మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేసేయండి ఫ్రెండ్స్. రెండు సార్ కింద వాళ్ళు భయపడతారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదేనండి మేము మారినటువంటి కొత్తిల్లు. సో ముందుగా దేవుడికైతే పూజ చేసేసామండి. సో సామాన్లు అయితే ఏమీ తీసుకురాలేదు. ఈ స్టవ్ ఒకటి అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి గిన్నెలు తెచ్చుకొని మేమైతే పాలు పొంగిచ్చేసాము. సో పాలు పొంగిచ్చేసిన తర్వాత అదే పాలతో మళ్ళీ సేమియా పాయసం అయితే చేసుకున్నామండి. చూస్తుంటే హ్యాపీగా కనిపిస్తున్నానేమో కానీ నేనైతే అస్సలు హ్యాపీగా లేనండి. నిజంగా ఇలా ప్రతిసారి ఇల్లు చేంజ్ అవ్వడం, అది కూడా రెంట్ హౌస్ అవ్వడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఇల్లు మారిన ప్రతిసారి మా ఆయనతో చెప్తుంటానండి, ఇదే ఆఖరి ఇల్లు అవ్వాలి, ఇంకోసారి మనమైతే సొంత ఇల్లు కట్టుకొని సొంత ఇంటికే వెళ్ళిపోవాలి అని చెప్పేసి ప్రతిసారి చెప్తూనే ఉంటాను. కానీ నిజంగా అది మాత్రం జరగట్లేదండి. ఏదైతే ఏముంది ఫ్రెండ్స్, మేబీ నా జీవితంలో సొంత ఇల్లు ఎప్పుడు రాసి పెట్టాడో దేవుడు, అప్పుడే కదండి నా కోరిక అయితే తీరుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే కదా. సరే అండి, అదంతా ఎందుకు కానీ ఒకసారి మేము వచ్చినటువంటి ఈ కొత్తిల్లంతా కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ముందు రూమ్ చూశారు కదండి, అదైతే హాలు. ఇప్పుడు ఇదైతే కిచెన్ అండి. కిచెన్లోనే ఇక్కడ చిన్నగా షెల్ఫ్ ఇచ్చారు దేవుడి కోసమని. ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇదైతే బెడ్రూమ్. ఇంతేనండి, సింగిల్ బెడ్రూమ్ అయితే మేము తీసుకున్నాము. సో ఈ రూమ్లో కొన్ని షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఇంకొక కిచెన్ అండి. ఇంతే. ఇదేనండి ఇక ముందు మేము ఉండబోయేటువంటి ఇల్లు. ఇక ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటామో అనేది చూడాలి ఫ్రెండ్స్. సో మొత్తానికైతే పాలు పొంగించిన రోజు మేమైతే సామాన్ తీసుకురాలేదండి. దాని తర్వాత ఒక 2 డేస్కి అయితే సామాన్ తీసుకొచ్చాము. సో ఇంకా సర్దడం అయితే స్టార్ట్ చేసేసాను. చాలా టైర్డ్ అయిపోయాం కానీ ఇంకా అలాగే ఉంటే కుదరదని చెప్పేసి సో సర్దడం అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా బట్టలన్నీ కూడా సర్దేస్తున్నానండి. బీరువా ఆల్మోస్ట్ నిండిపోయింది కాబట్టి సో డైలీ వేర్ అన్నీ కూడా ఇక్కడ షెల్ఫ్లో పెట్టేస్తున్నాను. ఇదైతే ఈజీగా ఉంటుంది, పిల్లలు ఈజీగా తీసుకుంటారు అని చెప్పేసి ఇక్కడైతే సర్దేస్తున్నాను. ఇవి కూడా సర్దుకోరా. ఇదిగో మీకు రేయాన్స్ పెయింట్స్ మరి అన్ని బయట పడేయాలా చూడు. ఇవన్నీ అన్నీ ఇట్లా నా కోసమే అన్నట్టు తీసుకొచ్చి పెట్టారు. రండి రండి. చూస్తున్నారు కదండి, కోపం వచ్చేస్తుందండి. ఎందుకంటే అసలే టైర్డ్ అయిపోయాను. పిల్లలు చూస్తే అసలు ఏమీ కూడా హెల్ప్ చేయట్లేదు. వాళ్ళని కూడా తప్పు పట్టలేనండి, వాళ్ళ పనులు ఎలాగూ వాళ్ళకే ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఇక నేనైతే నా సర్దుకోవడం ఎలాగూ నాకైతే తప్పదు కదండి. సో మొత్తానికైతే మెల్లిమెల్లిగా అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను.
ఇప్పుడైతే మంచిగా పెట్టేది మమ్మీ దగ్గర పెట్టేసి చీరలు తీసుకోవాలి. చీరలు ఎన్ని చీరలు పెట్టేస్తా. మీరు ఒక యాభై లేదు అక్కడ నుంచి తీసుకొచ్చిన ఇట్లా కవర్స్తోనే పెట్టేసిన ఓపిక లేక. ఇంక ఇవన్నీ ఉన్నాయి. బాబాయ్ ఇవన్నీ ఎప్పుడు చేద్దాం అసలు ఏంటి ఎక్సర్సైజ్ చేసుకుంటా. టట్టడా, ఇదైతే మా పెళ్లి ఫోటో అండి. చూసి భయపడకండి. అప్పటికి ఇప్పటికి ఏమన్నా పోలికలు ఉన్నాయా ఫ్రెండ్స్? చూసి చెప్పండి. చిన్న వర్ష, చిన్న మేఘన. ఇట్రా వర్ష, వర్ష ఇట్రా. ఎక్కడ నువ్వు చూస్తా? నువ్వు ఎవరిది? ఎవరు నువ్వే? ఎట్లున్నావు? దీనికి ఏమన్నా పోలికలు ఉన్నాయా చూడండి. అయ్యో అప్పుడు ఇట్లుండే కొద్దిగా. ఇంత అయిపో వర్ష చిన్నగా. అమ్మో, ఏదో సరదాగా చిన్నగా అయిపో వర్ష అని చెప్తున్నాను, కానీ మళ్ళీ ఆ చిన్న ఏజ్ నుంచి ఇంత పెద్ద వర్షని తయారు చేయాలంటే నా పని అయిపోతుందండి బాబు. నిజంగా వీడియో చేస్తున్నామని చూసుకోలేదు, కానీ ఇంతకుముందు బీరువా అయితే బాగానే తగిలిందండి, గట్టిగానే తగిలింది. పైన డ్రెస్ కూడా కాస్త చినిగిపోయి లోపల బ్లడ్ కూడా వచ్చేసింది. సో వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత చూసుకున్నాను నేనైతే. ఇక స్టీల్ డబ్బాలు కానీ పెద్ద గంజులు కానీ అన్నీ మూలకు పెట్టే ఉన్నాయండి. చాలా రోజుల నుంచి అలాగే ఉన్నాయి. సో ఇప్పుడైతే అవి తీసి కడిగేంత ఓపిక లేదు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ ప్లాస్టిక్ డబ్బాలతోనే సరిపెట్టుకుంటున్నాను. ఇక్కడ దేవుడి కోసం ఉంది కానీ మన షాడ్ అంతా ఇక్కడ పడుతుందని చెప్పేసి ఇక్కడ ఫోటోస్ తీసుకొని పైన పెట్టిన. దేవుళ్ళ కోసం షెల్ఫ్ ఉంది కానీ అక్కడైతే పెట్టలేదండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, డోర్ కూడా అక్కడే ఉంది, ఎంట్రన్స్ అక్కడే ఉంది, ప్లస్ మన షాడో అంతా అక్కడే పడుతుందని చెప్పేసి పైన పెట్టేసాం. ఏం చేస్తున్నావు? మా లక్కీ ఎప్పుడు కూడా ఆర్ట్ క్రాఫ్ట్ అంటూ అలాంటి క్రియేటివిటీ అంతా చూపిస్తూనే ఉంటుంది. సో దాని పనిలో అది ఉంది. అదైతే మొబైల్ చూసుకుంటూనే ఉంటుంది. వర్షు అది చూడు, అక్కయ్య కూడా పని చేస్తుంది, నేను పని చేస్తున్నా, కొంచెం హెల్ప్ చేయవా? సరే పక్కన పెట్టినా మా సెల్ చూడదు. ఆగండి, అలాగే వెళ్ళిపోతున్నారా? వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.